అసలే మంచిగా మందేస్తున్నాడు. దానికి తోడెదురుగా ఓ మేక కనిపించింది. ఇంకేం దాన్ని నొక్కేస్తే ఇంటికి వెళ్ళి మటన్ వండేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందమ్మా? ఆ మేక ఎత్తుకెళ్ళిపోయాడు అతడు. నీకేంటబ్బాయి అంత ఆత్రం? అతడితో కలిసి పార్టీ చేసుకోవడం ఉందా ఏంటి? ఒకవేళ నువ్వేళ చేసుకోవాలనుకుంటే అలాగాని అనుకుంటే గనక ఇంకో మేక పెడతారు, ఎత్తు రావడానికి ట్రై చేయి. ఏం మేకనెత్తుకుని బయటికి రాలేనా ఏంది? అసలు మ్యాటర్ నీకు తెలదు కానీ తర్వాత ఏం జరిగిందో చూడు. ఇదొక ఫన్నీ సంఘటన. చిరుతపులి ఊర్లో తిరుగుతుందని దానిని బంధించాలనుకున్నారు. ఓ బోను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఆ చిరుతకు ఎరవేసేందుకు ఒక మేకను కూడా ఉంచారు. కాని అందులో పులికి బదులు ఓ వ్యక్తి పడ్డాడు. ఓ వ్యక్తి బాగా తాగి అటొచ్చాడు. ఆ మేకను దొంగతనం చేసేద్దాం అనుకున్నాడు. అందులో చిక్కుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రేజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులో ఉమ్రీ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళపై చిరుత దాడి చేయగా ఆమె మరణించింది. అటవీశాఖ సిబ్బందికి గ్రామస్తులు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి అదే గ్రామానికి చెందిన ప్రదీప్ ఒక బోను వద్దకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అందులో ఉన్న మేకను చూడగానే దొంగతనం చేయాలనుకున్నాడు. అతడు బోనులోకి వెళ్లగానే ఆటోమేటిక్గా డోర్ లాక్ అయింది. ఇంకేముంది, అందులో ఇరుక్కున్నాడు. బయటకు వచ్చేందుకు ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. సహాయం కోసం కేకలేశాడు. మొబైల్ ఫోన్ ద్వారా తన బంధువులకు మ్యాటర్ చెప్పాడు. విషయం తెలిసిన ఆ గ్రామ పెద్ద, గ్రామస్తులు, పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఉంచిన బోనులో ప్రదీప్ ఉండడం చూసి షాక్ అయ్యారు. సుమారు 2 గంటలు కష్టపడి అతన్ని బయటకు తీశారు. బోనును పరిశీలించేందుకు వెళ్లిన తాను అందులో చిక్కుకున్నట్లు ప్రదీప్ చెప్పాడు. ఆ మాటలకు గ్రామస్తులు నవ్వుకున్నారు. ఇప్పుడు విషయం తెలిసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.